గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ఫస్ట్ V6 నుంచి వస్తున్నటువంటి వెలుగు చూద్దాం. వెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు పరిస్థితి మీద ఒక స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. రాష్ట్రంపై కరువు పడగా అన్న బ్యానర్తో దాన్ని పబ్లిష్ చేసినారు. మండుతున్న ఎండలు, ఎండుతున్న పంటలు, వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు, నీళ్లు లేక తగ్గిన యాసంగి సాగు, తర్వాత ఆదిలాబాద్ ఖమ్మంలో తీవ్ర కరువు, ఇండోర్ గౌహతి ఐఐటి రీసెర్చర్ల సర్వే అంచనా అంటూ పబ్లిష్ చేసింది వెలుగు. తర్వాత సిద్దిపేట జిల్లాలో ఒక బావికి సంబంధించిన ఫోటో వేసింది. అదే కాకుండా ఇటు మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం ఈ జిల్లాలో చాలా తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయి. ఆ పాయింట్ కూడా హైలైట్ చేసింది. నెక్స్ట్ ఇంకొక పొలిటికల్ న్యూస్. ఆల్రెడీ ప్రతిపక్షాలు విపరీతంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ అంతెట్లా పెరిగిందనే బ్యానర్తో ఆ వార్తను తీసుకుంది వెలుగు. శాతాల్లో తేడాపై ప్రతిపక్షాల అనుమానాలు. కొన్ని నియోజకవర్గాల్లో 5 నుంచి 14% పెరుగుదల గంట లోపల. వాళ్ళు ఇచ్చిన అయిపోయింది అనుకున్న దానికి చివరికి నిన్న సాయంత్రం ఇచ్చినటువంటి పర్సంటేజ్కి ఇంత తేడా ఉంది. నిజామాబాద్లో అదనంగా 14.13% పెరిగింది. సికింద్రాబాద్లో అదనంగా 7.06% పెరిగింది. గురువారం లెక్కలకు శుక్రవారం లెక్కలకు మధ్య ఉన్నటువంటి తేడాలు ఇవి. గేట్లు మూసేసిన తర్వాత అంత పెరుగుతుందా అని చెప్పి బీజేపీ నేత కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఫైనల్ శాతాల ప్రకటనలో జాప్యం ఎందుకు అని చెప్పి కాంగ్రెస్ నేత నిరంజన్ ప్రశ్నించారు. మొత్తానికైతే సడన్గా చివరికి పోలింగ్ అయిపోయిన తర్వాత ఇంత పర్సంటేజ్ పెరగడం అనేది ఏంది అని చెప్పి ముఖ్యంగా ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఆ తర్వాత నిన్న సీఎం కేసీఆర్ రెవెన్యూకి సంబంధించి ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ విషయంలో ఇప్పటికే చాలాసార్లు చెప్పారు, కలెక్టర్లకు పేరు మార్చాలి, తర్వాత రెవెన్యూ శాఖ పేరు మార్చాలన్న దాని మీద నిన్న జరిగినటువంటి హై లెవెల్ రివ్యూలో దీనికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. లంచానికి తావుండొద్దు, కొత్త రెవెన్యూ మున్సిపల్ చట్టాలు తెద్దాం అని చెప్పి నేను కేసీఆర్ అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేస్తూ తీసుకుంది వెలుగు. ఈ ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు వెలుగులో. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు సీఎం కేసీఆర్ చేసినటువంటి రెవెన్యూ అండ్ మున్సిపల్ చట్టాల మీద చేసినటువంటి రివ్యూని తీసుకుంది. లంచం లేని వ్యవస్థ, అవినీతికి ఆస్కారం లేని విధంగా కొత్త రెవెన్యూ పురపాలక చట్టాలు తెద్దామని చెప్పి అని అన్నారు. అదే పాయింట్ బ్యానర్గా పబ్లిష్ చేసింది ఈనాడు. ఐఏఎస్ తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పాలనాధికారి సారథ్యంలో కొత్తగా జిల్లా స్థాయి అధికారిక వ్యవస్థ, రాష్ట్ర స్థాయిలో సిఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం, ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళాడంటూ వార్తను పబ్లిష్ చేసింది. తర్వాత పోలింగ్ పర్సంటేజ్ ఫైనల్గా నిన్న ఈవినింగ్ రజత్ కుమార్ ఇచ్చారు. 62.69% పోలింగ్ అంటూ తీసుకుంది. ఖమ్మంలో ఆధిక్యం, హైదరాబాద్లో అత్యల్పం అంటూ పబ్లిష్ చేసింది ఈనాడు. తర్వాత అటు ఏపీకి సంబంధించి ఈసీని నిగ్గదీస్తాం, ఏపీలో చేసిన అరాచకాలకు దేశవ్యాప్తంగా చాటుదామని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆ పాయింట్ కూడా హైలైట్ చేసింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి సేమ్ సీఎం చేసిన రివ్యూనే తీసుకుంది బ్యానర్గా. టౌన్ ప్లానింగ్కు ఐఏఎస్, అవినీతి రహితంగా అర్బన్ పాలసీ, భవిష్యత్తు అవసరాలే ప్రాతిపదిక అంటూ పబ్లిష్ చేసింది. తర్వాత ఎల్లుండే షెడ్యూల్ అనే బ్యానర్తో ఈ పరిషత్ ఎన్నికలకు, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఎల్లుండే రాబోతుందంటూ ఒక వార్తను తీసుకుంది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నమస్తే తెలంగాణ ఏమో అవినీతి అంతానికి పంతం అన్న బ్యానర్తో రెవెన్యూ మున్సిపల్ చట్టాల మార్పుకు సంబంధించి, దాని సంస్కరణకు సంబంధించి తీసుకుంది. కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాలు రూపొందించాలి, సేవల్లో అవినీతికి ఆస్కారం ఉండొద్దు అని చెప్పి సీఎం అన్నారు. ఆ పాయింట్ని హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇంతకుముందు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసినాం. అందులో వెలుగు స్పెషల్గా పబ్లిష్ చేసినటువంటి స్టోరీ ఒకటి అన్ని పేపర్లు కూడా వచ్చింది. అది పోలింగ్ శాతం నిన్న ప్రకటించిన దానికి మొన్న 5 గంటలకు వాళ్ళు చెప్పిన దానికి అనూహ్యంగా పెరిగింది. ఊహించినంత కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో అయితే 14% పైగా పెరిగింది, కొన్ని నియోజకవర్గాల్లో 8% పైగా ఉంది. మొత్తానికి ఓవరాల్గా 5 నుంచి 14% పెరుగుదల ఉంది. గంట లోపల 14% పెరుగుతుందని చెప్పి ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఆ పాయింట్ మీద మాట్లాడదాం. మనతో బీజేపీ నుంచి రామిరెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి శుభప్రద్ పటేల్ గారు, కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్ గారు మనతో ఉన్నారు. ముందు రామిరెడ్డి గారు,
ఈ పోలింగ్ శాతం పెరిగిన దానిపైన మీరేట చూస్తారు. నిన్న కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, గేట్లు మూసేసిన తర్వాత అంత శాతం పెరుగుతుందని చెప్పి. ముఖ్యంగా మీ దగ్గర తీసుకుంటే, అంటే కిషన్ రెడ్డి గారు పోటీ చేసిన దగ్గర చూసుకుంటే 7.06% పెరిగింది. అంటే హైదరాబాద్లో ఇక్కడ పెద్ద లైన్లు ఎక్కడ కనిపించలేదని ఆయన అంటున్నారు, మీ బీజేపీ నాయకులు అంటున్నారు. సాయంత్రం 5 తర్వాత ఎక్కడ గేట్లు అయిపోయిన తర్వాత గేట్ వేస్తారు, కానీ ఆ లోపల ఎంతమంది ఉంటే అంతమందికి పర్మిషన్ ఇస్తారు. కానీ ఎంతమంది ఉన్నారు, 7% పెరిగేంత ఉందా అని అడుగుతున్నారు. గత శాసనసభ ఎన్నికలలో చూసినాం, ఈ పార్లమెంట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్, తెలంగాణ ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రజత్ కుమార్ గారు పోయిన ఎలక్షన్లో సారీ చెప్పిండు. అసలు ఆయన ఫెయిల్యూర్డ్ ఇన్ మేనేజ్ ఎలక్షన్ చేయడం. ఎందుకంటే బాక్సులు 5 o'clock క్లోజ్ అయింది, 6 o'clock 1 hour ఎక్కువ ఉండొచ్చు, ఎంతమంది వెయిట్ చేసిన. 6 o'clock అయినా క్లారిటీ రావాలి, 24 గంటలైనా ఈయన దగ్గర క్లారిటీ వస్తలేదు. దాని మీద అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే బీజేపీ గెలుస్తున్న సీట్లు నిజామాబాద్లో 14% ఈజ్ పాసిబుల్. ఎట్లా పాసిబుల్ అయిద్దో ఒక్కసారి మార్నింగ్ నుంచి లాస్ట్ 5 o'clock ఎవ్రీ అవర్కు ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ వస్తుంది అంటాడు. ఆ రిపోర్ట్ను ప్రతిదాన్ని కూడా గంటకు వస్తుంది, దాన్ని కూడా అన్ని దీంట్ మీద యాక్షన్ తీసుకోవచ్చు. దీని మీద 100% పార్టీకి కూడా అనుమానాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఈజ్ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ అంటే అట్టర్లీ ఫ్లాప్ అయ్యిండు రజత్ కుమార్ గారు. ఈ యొక్క ఎందుకంటే ఇంతకుముందు ఈ సిస్టమ్ ఏదైతే ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చింది, ఆన్లైన్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఏది లేనప్పుడు కూడా రోజు చిట్టితో రాసేటప్పుడు కూడా మన దగ్గర ఎలక్షన్స్ 5 గంటలకు అయిపోతే ఎవరైతే పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కౌంటర్ ఫైల్స్ ఇప్పుడు కూడా తీసుకుంటున్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ దాంట్లో ఇచ్చిన తర్వాత ఒక 15 నిమిషాల్లో రిపోర్ట్ వస్తుంది. అంటే రిపోర్ట్ అక్కడ ఇచ్చేటోళ్ళు తప్పిస్తారా, మరి ఎలక్షన్ ఎక్కడ వ్యత్యాసం వస్తుంది, ఎక్కడ తేడా వస్తుందో దీన్ని ఎలక్షన్ కమిషన్ని క్లారిఫై చేయవలసిన అవసరం ఉంది. అయిన తర్వాత మేము కూడా ఇప్పుడు మా దగ్గర ఏజెంట్ల దగ్గర అందరు పోయి కూర్చున్న ఏజెంట్లు, ప్రతి గ్రామంలో కూర్చున్న ఏజెంట్ల దగ్గర కూడా ఆ లాస్ట్కు ఫైనల్ ఎలక్షన్ పర్సంటేజ్ ఇస్తారు, ఎన్ని ఓట్లు పోలేదు, అవన్నిటిని కూడా కంపేర్ చేస్తాం. పార్టీ పరంగా కూడా మేము కూడా దీని మీద ఏం లొసుగులు ఏమన్నా ఉన్నాయా, ఏం జరిగిందనే దాని మీద పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా చర్య తీసుకోవడానికి దీని మీద దృష్టి పెడతారని మేము ఆలోచిస్తున్నాం. అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇంత దౌర్భాగ్యంగా మేనేజ్ చేయడం ఇంతవరకు హిస్టరీలో ఈ తెలంగాణ ఏదైతే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉందో ఆ విధంగా చేస్తాం. అదే ఆంధ్రాలో ఆ విధంగా రాలేదు. సాయంత్రం వాళ్ళు చెప్పింది, ఈయన 24 గంటలు గడిచినా ఇంకా ఇప్పటి వరకు. అయిన తర్వాత బ్యాలెట్ బాక్స్లలో టీఆర్ఎస్ నాయకులు పోయి స్ట్రాంగ్ రూమ్లలో ఉండడం ఇది ఫస్ట్ టైం. తీసుకొని పోయి కెమెరాలు దిగి ఫోటోలు దిగి వస్తున్నారంటే ఆ దాంట్లో మరి సెక్యూరిటీ ల్యాబ్సా, మరి డీజీపీ గారు చెప్పాలి, కమిషనర్ గారు చెప్పాలి. ఇది ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఉన్నది, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎట్లా పోతున్నారు దాంట్లోకి, ఎవరైనా పోవచ్చు, మరి ఏ బాక్స్ తీసుకుపోయి ఏం చేసినా అది ఇదే కదా బాక్స్ ఏడ తీసుకుపోయి మళ్ళీ కనెక్ట్ చేసి మళ్ళీ కొట్టుకున్నా కానీ ఎవరు అడిగే పరిస్థితి లేనట్టుంది. ఎవరిష్టం ఉన్నట్టు ఏదో స్ట్రాంగ్ రూమ్లలో టీఆర్ఎస్ నాయకులు పోవడం అనేది ఇది దౌర్భాగ్య పరిస్థితి. కాకపోతే దాని మీద క్లారిఫికేషన్ ఎవరు ఇవ్వాలి, అన్నీ న్యాయంగా చేస్తాము, అంతా మాది అవినీతి లేకుండా అన్నదంటే దీంట్లో ఇది ఎట్లా జరిగిందో పేపర్లు అన్నిట్లలో ఫోటోలు వచ్చినాయి. దాని మీద కూడా క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఎలక్షన్ కమిషను, అదేవిధంగా పోలీసు వాళ్ళు. రైట్. ఇందిరా సుమన్ గారు, కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఈవీఎం ట్యాంపర్ అన్నారు. సరే, ఈవీఎం మీరు అన్నప్పటికీ అన్ని చోట్ల మీరు గెలిచిరు కాబట్టి అని అడిగినారు కదా, ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తారు? అలా నేను ఉండేది సికింద్రాబాద్, నేను ఓటు వినియోగించుకుంది ముషీరాబాద్లో. అసలు జనాలే లేరు. 1 గంట వరకు 10% కూడా పోలింగ్ కాలేదు. సాయంత్రం వరకు దాన్ని 39%కి ఇచ్చినట్టుగా మనం చూసాం. సో ఎవ్రీ టైము ఎలక్షన్ కమిషన్ ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి తన యొక్క ఇది చెప్తుంది ఎంత పర్సంటేజ్ అయ్యింది. సో ఈసారి ఆ ఎన్నికలు ఎక్కడ కూడా మనకు చెప్పలేదు. అనూహ్యంగా తెలిసింది ఏంటి అని అంటే రజత్ కుమార్ గారు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఆల్మోస్ట్ ఆల్ 60% వరకు రీచ్ అయ్యాము, మా అంటే ఇంకా 1-3% ఇంక్రీజ్ అవ్వచ్చు అన్నారు. మీరు ఒక్కసారి అది వినండి కంప్లీట్గా. సో అట్లాంటిది 14% పెరిగింది నిజామాబాద్లో అని అంటే, నేను అదే రోజు మాట్లాడినప్పుడు చాలా అంటే ఈవినింగ్ మన డిస్కషన్లో నేను చెప్పాను ఏమని అని అంటే, నిజామాబాద్లోనే అత్యధిక ఈవీఎంలు ఎందుకు మొరాయించాయి, మొరాయించినప్పుడు ఆ ఈవీఎంలను రిపేర్ చేసినటువంటి వ్యక్తి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తియా లేదంటే ఏదైనా ప్రైవేట్ ఏజెన్సీకి చెందినటువంటి వ్యక్తియా, ఇవి మాకు అనుమానాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎందుకంటే మీకు ముందే తెలుసు అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేయాలని తెలుసు. ఈవీఎంల గురించి ప్రతిపక్షాలు దేశంలో ఉన్నటువంటి 23 పార్టీలు దీనిపైన పోరాటం చేస్తున్నాయి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళినాయి. ఇవన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్య ధోరణి
అనుకోవాలా, కావాలని మీరు ఇది చేసినారని అనుకోవాలా, అనుమానాలకు ఎందుకు తావునిస్తున్నారని చెప్పేసి నేను ఆ రోజు మాట్లాడినటువంటి అంశం. ఇవాళ పక్క రాష్ట్రంలో అదే పరిస్థితి, మన దగ్గర కూడా అదే. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తను ఓటు వేస్తే ఆయన వేసినటువంటి ఓటుకే కాంగ్రెస్ ఆయన సింబల్ కి వేసుకుంటే టీఆర్ఎస్ కి చూపించినటువంటిది అక్కడ ఇమీడియట్ గా ఆ పోలింగ్ బూత్ లో ఆపేశారు. ఎలక్షన్ అక్కడ ఆపేసి కంప్లైంట్ చేసిన తర్వాత మళ్ళీ న్యూ ఈవీఎం తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. సో ఇట్లాంటి అవకతవకలు జరిగినటువంటి ఎన్నికలు ఫెయిర్ అండ్ ఫెయిర్ ఎన్నికలని మనం ఎట్లా అనుకోవాలా? ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ మొత్తుకుంటుంది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఓడిపోయినాం కాబట్టి ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఇవాళ ముమ్మాటికి కూడా ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతున్నది. ఓటర్ యొక్క ఓటును తను సక్రమంగా వినియోగించుకునే పరిస్థితి ఇవాళ లేదు. వేసినటువంటి ఓటుకు భద్రత లేదు. నేను నా నచ్చిన పార్టీకి వేసుకుంటే ఆ ఓటు ఎటుపోయిందో కూడా అనుమాన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక ఎలక్షన్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇంత ఒక బంట్రోతులాగా పనిచేస్తుందని మాట్లాడుతున్నాను నేను. ఎందుకు అని అంటే అదొక ఇండిపెండెంట్ బాడీ, మీ మాట్లాడితే సిగ్గుపడాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే దానికి గౌరవం ఇవ్వాలి. కానీ ఆ గౌరవాన్ని కంప్లీట్ దిగజార్చారు. రజత్ కుమార్ ని ఎందుకు మీరు మళ్ళీ కంటిన్యూ చేసి ఇదే ఎలక్షన్ కి పోయినారు చెప్పండి మీరు? ఫస్ట్ ప్రతిపక్షం నుంచి కాంగ్రెస్ పార్టీ మీకు లేఖలు ఇస్తే లేఖలు అవి లవ్ లెటర్ లెక్క ఫీల్ అవుతున్నారు తప్ప నిజంగా సీరియస్ గా తీసుకొని మీరు ఇచ్చినటువంటి స్పందించాలన్నటువంటి తీరు ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ కనిపించాల. ఇంకొక విషయం, ఇవాళ ఈవీఎంల పైన ప్రతిసారి మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి ఆధారాలతో సహా మనం చూపించాం. పోలైన దానికి కౌంటింగ్ కి తేడా ఎందుకు వచ్చింది? మీరు ఇమీడియట్ గా ఆ రౌండ్ లో ఇచ్చినటువంటి రిజల్ట్ కి ఆ తర్వాత ఇంకో గంటకు వచ్చినటువంటి దానికి మళ్ళీ మరునాడు వచ్చినటువంటి దానికి ఎందుకు తేడా అయింది? మీ దగ్గర ఉన్నటువంటి పేపర్ పైన అంత మిస్ మ్యాచింగ్ గానే ఉన్నదని చెప్పేసి చాలా ఆధారాలతో సహా ఒక 30 నియోజకవర్గాలకు సంబంధించి డేటా ఇచ్చినప్పుడు ఈ క్యాండిడేట్ ను పంపించిన మనకు ఉన్నటువంటి వెనక ఈ కుట్ర ఏంటి అన్నది చాలా, ఇది ఒక పెద్ద ఇవాళ ప్రజాస్వామ్యంలోనే ఇది పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలినటువంటిది. పక్క రాష్ట్రంలోనేమో ఎవరికి ఓటు వేసినా కూడా అది బీజేపీకి పడుతుంది అన్నటువంటిది. సో ఇట్లా ఎందుకు ఏపీలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో చాలా మంది గోల చేసినటువంటిది. కుప్పంలో కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఇంచుమించు ఒక 20 పోలింగ్ బూతులలో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆయన పెట్టి ఆయన కంప్లైంట్ చేశారు. ద్వివేదికి అక్కడ నివేదించిన తర్వాత ఆయన మళ్ళీ దానిని రెక్టిఫై చేసుకోవడం. ఇక్కడ ఓన్లీ ఎలక్షన్ కమిషన్ గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి రెండు కంపేర్ చేయాల్సి వస్తుంది. ఓకే, శుభప్రద్ పటేల్ గారు, ఈ ఆరోపణలకి మీరేమంటారు? ఈరోజు ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సంస్థ. అది దాన్ని ఎవరు ప్రభావితం చేస్తారు? వీళ్ళు ఈరోజు ప్రతిపక్షాలు ఎట్లయిపోయారంటే మొత్తం రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల మీద కూడా ఆరోపణలు చేయడం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వినియోగించుకున్నట్టు అందరు కూడా వినియోగించుకుంటారు అనేది వాళ్ళ ఆరోపణ. ఈరోజు ఏంటంటే ఈ దేశం విషయానికి వచ్చినప్పుడు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు అన్ని సిబిఐ మీద కావచ్చు, ఈడీ మీద, అన్ని సంస్థల మీద ఆరోపణలు చేస్తుంది. ఈరోజు రాష్ట్రం విషయానికి వస్తే కాంగ్రెస్కి తోడుగా బీజేపీ వాళ్ళు కూడా ఆరోపణలు చేయడం ఆశ్చర్యం ఇది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండనటువంటిది, అది ముందుగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజామాబాద్లో ఎందుకు పోలింగ్ శాతం పెరిగిందంటే ఈ నిజామాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆడ ఉన్నటువంటిది ఎక్కువ మంది అభ్యర్థులు ఉండడం ద్వారా 12 ఈవీఎం మిషన్లు ఉండడం, ఆడ ఒక్కొక్క ఓటు వేయాలంటే అక్కడ పోయిన తర్వాత ఓటరు నేను పోయి ఓటు వేయాలంటే నాకు ఉన్నటువంటిది ఇప్పుడు మా చెవెళ్ళ పరిధిలో 2 ఈవీఎం బాక్సులు ఉండే మొత్తం చూసుకొని వేసే వరకు 1 నిమిషం 2 నిమిషాలు వేస్తాం. కానీ 12 ఈవీఎం మిషన్లు ఉన్నప్పటికీ తప్పకుండా ఒక సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఓన్లీ మాక్ పోలింగ్ నిర్వహించడానికైనా 2 గంటల సమయం పట్టేది. అట్లాంటి సందర్భాల్లో ఎండల తీవ్రత కూడా చాలా ఎండలు ఉన్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం సమయంలో మొత్తం కూడా స్తబ్దంగా ఉన్నటువంటి పరిస్థితి. పోలింగ్లో నేను ఉన్నాను కాబట్టి ప్రత్యక్షంగా ఎక్కడ కూడా ఓటర్స్ సాయంత్రం 4 తర్వాతనే పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి సందర్భం. కాబట్టి ఇక్కడ సికింద్రాబాద్లో కావచ్చు, నిజామాబాద్లోనేమో ఒక ప్రత్యేకత ఉంది. సికింద్రాబాద్లో కూడా ఓటర్స్ చివరి 5 గంటల వరకు వచ్చినటువంటి సందర్భంలో 5 గంటల క్యూలుగా నిలబడ్డటువంటి పరిస్థితి. మా దగ్గర మధ్యాహ్నం నుండి లేనటువంటి క్యూలు 5 గంటలకు క్యూలు, 10 నిమిషాల దాకా 5 గంటలకు మొత్తం కూడా 50-60 మంది ఒక్కొక్క పోలింగ్ బూత్లో క్యూలు ఉన్నటువంటి పరిస్థితి. దాని కారణంగానే ఏదైతే ఎలక్షన్ కమిషన్ వ్యత్యాసం వచ్చిందో, పోలింగ్లో వ్యత్యాసం వచ్చిందో 5 తర్వాత అయినటువంటి పోలింగ్ అది. దాంట్లో స్పష్టంగా చెప్పింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, మీ పోలింగ్ ఏజెంట్లు ఉంటారాడా, ప్రతి పోలింగ్ స్టేషన్లో మీ పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ అయినంత వరకు ఉంటారు. ఏ పోలింగ్ స్టేషన్లోనన్నా ఎక్కడనన్నా
ఎక్కడ పోలింగ్ అయినటువంటిదిగా వ్యత్యాసం ఏదన్నా ఉంటుందా? ప్రతి ఒక్క బీజేపీ పార్టీ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అంచనా ఉంది కదా. ఈ రోజు గెలవమని తెలిసిన తర్వాత ఆరోపణలు చేయడం వీళ్ళు కాంగ్రెస్ కావచ్చు, ఈ రోజు బీజేపీ కావచ్చు, వీళ్ళు ఉన్న పరిస్థితి ఏంది మీది? మీరు సికింద్రాబాద్ పరిధిలో మొన్న గెలిచిరా అసెంబ్లీ ఎన్నికల్లో? మీకు ఉన్నటువంటి 3 స్థానాలు అసెంబ్లీ మనం ఎమ్మెల్సీ ఎందుకు గెలవలేదు? పార్టీల పరంగా సుధాకర్ రెడ్డి ఎవరు గెలిచినటువంటి అభ్యర్థి ఎవరు? మా పార్టీకి మద్దతు ఉన్నటువంటిది అభ్యర్థి గెలిచినటువంటి వ్యక్తి ఎక్కడ వ్యతిరేకించారు? ఈయన కూడా పార్టీ కాదు అంటే రేపు పొద్దున కేసీఆర్ ఓడిపోయింది అనుకోయినా శుభప్రత ఎవరైనా మా పార్టీ ఆయన మా సంబంధం లేదు. రామరెడ్డి గారు మీరు పక్క రాష్ట్రంలో మీ మీద ఆరోపణలు చేస్తారు. రజత్ కుమార్ ఈ రాష్ట్రంలో 6 గంటల చెప్పలేడు ఓ అధికారి ఏం మాట్లాడుతున్నారు? అధికారులను మేమెందుకు వేసుకుంటున్నాం? 6 గంటల మాది సర్టిఫికెట్ ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఇస్తారు. ఎంత పోలింగ్ అయింది, ఎక్కడ కూడా చేంజ్ కాలేదు. ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే పోలింగ్ సర్టిఫికెట్ తర్వాత మార్చిర్రా? ప్రతి బూత్ లో ఎన్ని పోల్ అయినాయి మొత్తం సర్టిఫికెట్ రిపోర్ట్ రావాలి. ఎందుకు 7 గంటల వరకు మీరు రుజువు చెప్తారు. మీ పోలింగ్ ఏజెంట్లకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తీసుకురండి. అడిగిన దానికి ఆన్సర్ చెప్తాను. మీరు నేను చెప్పిన దాన్ని 24 గంటలు పడుతుందా? 24 గంటల 34 గంటల కాదు. మీ పోలింగ్ ఏజెంట్లు ఉండరా లేరా? పోలింగ్ ఏజెంట్లు చేసుకోండి. ఎలక్షన్ కమిషన్ పండుగ అవుతుందా? ఎలక్షన్ కమిషన్ కాదు, మీరేం చేస్తారు? మీ పోలింగ్ ఏజెంట్లు ఎందుకున్నారు? మీ పోలింగ్ చెప్పిందో ఓకే అంటాను. ఇందిరా గారు, అన్ని పార్టీల ఏజెంట్ ఉంటారు. ఆ ఏజెంట్లకు పోయేటప్పుడు కౌంటర్ సైన్ చేసి ఒక స్లిప్ ఇస్తారు. మీ కౌంటింగ్ రోజు చూసుకోండి, దానికంటే ఎక్కువ ఉంటే మాట్లాడండి అని అంటున్నారు శివప్రసాద్ పటేల్ గారు. ఒక కంపారిటివ్ స్టడీ లాగా ఇవాళ వెలిగిచ్చిన దాంట్లో మీరు చూడండి, ఇక్కడ నిజామాబాద్ 14.13 ఇచ్చారు. దెన్ సికింద్రాబాద్ వచ్చేసి 39 కాస్త 7.06% పెరిగింది. మన నల్గొండలో 8% పెరిగింది. హైయెస్ట్ దాంట్లో ఉన్నటువంటిది ఇది. నిజామాబాద్ లో 7 గంటలకు స్టార్ట్ అయ్యి 6 గంటలకి క్లోజ్ అయింది. ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడి మన లైవ్ లో ఉన్నప్పుడు నేను కాల్ చేసి ఎన్ని గంటలకు క్లోజ్ అయింది అనుకుంటే ఎగ్జాక్ట్ 6 o'clock క్లోజ్ అయింది. జనాలు ఎవరు కూడా అంతగా లైన్ లో కూడా అంత పెద్దగా ఎవరు లేరు పబ్లిక్ అని చెప్పినారు. మరి 14% ఎట్లా పెరిగింది అంటే రజత్ కుమార్ కు లెక్కలు రావా? ఫామ్ 17C ప్రకారంగానే మీరు చెప్తారు, సోదరు చెప్పినట్టుగా 17Cలో మీరు ఏదైతే ఇస్తారో మీరు సిగ్నేచర్ చేసిన తర్వాతనే దాని లెక్క ప్రకారంగా డేటా బయటకు వస్తుంది. మరి ఆయన సాయంత్రము 7-8 గంటలకు ఆయన ప్రెస్ మీట్ పెట్టినాడు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దాంట్లో ఓవరాల్ గా 60% పోల్ అయింది, ఇంకో 2% పెరిగే అవకాశం ఉంటుంది. జనాలు ఇంకా లైన్ లో కాస్త ఉన్నారు కాబట్టి ఆ లెక్క ఇంకా మాకు రాలేదు, వస్తుంది అని చెప్పినారు. మరి చెప్పినప్పుడు అనూహ్యంగా 14% పెరగడం అనుకున్నటువంటి ఏంటి, 16 వస్తాయని చెప్పడంలో మీ ధీమా ఏంటి? ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా కేసీఆర్ 100% ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని ముందు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పబోతున్నాం. ఇంకో మాట ఏంటి అని అంటే ఇదే కేసీఆర్ 2009లో కూడా
ఈవీఎంల గురించి ట్యాంపరింగ్ విషయం గురించి అవకాశం ఉంది అని ఒక టీవీ ఛానల్ దాంట్లో చెప్పడం జరిగింది. ఇదే బీజేపీకి సంబంధించినటువంటి జీవీఎల్ అనేటువంటి ఇప్పుడు రాజ్యసభ ఎంపీ కూడా ఆయన ఏమంటారు డెమోక్రసీ ఎట్ రిస్క్ అనే దానిపైన ఒక బుక్ కూడా రాసి ఏమంటారు ఎల్కే అద్వానీ అనే వ్యక్తితోటి ముందు మాట రాపిచ్చినాడు. దానికి చంద్రబాబు నాయుడు కూడా దానికి ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా ఆధారాలు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. మీరు 100% చేయడానికి స్కోప్ ఉండింది. మన కళ్ళ ముందున్నటువంటి ఆధారాలు ఇవాళ తెలంగాణలో మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే ఇబ్రహీంపట్నం కానీ, కోదాడు కానీ, తుంగతుర్తి కానీ, తర్వాత మన కొప్పలేదు మన పెద్దపల్లికి సంబంధించి ధర్మపురి ఇవి అన్ని కూడా గెలిచినటువంటి స్థానాలు ఓడిపోయినట్టుగా మీరు చూపించినటువంటివి. తుంగతుర్తిలో అయితే అద్దంకి దయాకర్ నెత్తి నోరు మెత్తుకొని స్టిల్ ఈ రోజు వరకు ఆయన అదే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన అభ్యర్థి కాబట్టి ప్రతి ఫామ్ పైన వచ్చినటువంటి క్యాలిక్యులేషన్ ప్రతి ఈవీఎం లో మినిమం 200 వరకు ఎక్కువ తక్కువలు కనబడుతున్నాయి. ఎక్కువ పోల్ అయినట్లు కనబడి ఎట్లా కోర్టుకు సబ్మిట్ చేసిన రేపు విత్ ఇన్ ఇంకా 1.5 month లో ఎమ్మెల్యేలు కాబోతున్నారు. మీరు చూడండి ప్రతి ఒక్క పార్టీకి పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు. ఆ పోలింగ్ ఏజెంట్స్ కి పోలింగ్ మొత్తం కూడా ముగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఫామ్ 17C అని ఇట్లా 17C ఫామ్ ఇచ్చి దాంట్లో ఎన్ని ఓట్లు టోటల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రికార్డ్ అయినాయి మొత్తం కూడా ఈవీఎంల నంబర్లతో సహా అందరు ఏజెంట్లు, ఒక పార్టీ ఏజెంట్లు కాదు అన్ని పార్టీల ఏజెంట్ల సంతకాలు తీసుకొని ఇట్లా ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఈ సర్టిఫికేట్లో ఇష్యూ చేసినప్పుడు ఈ సర్టిఫికేట్లో ఉన్నటువంటి ఓట్లకు ఏమైనా తేడా వస్తే డెఫినెట్గా మీరు ఫైట్ చేయండి. కానీ ఈరోజు ఈ సర్టిఫికేట్లు లేనట్టు వీళ్ళకు బీజేపీ వాళ్ళకి కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళకి అక్కడ పోలింగ్ ఏజెంట్లు లేనట్టు, ఆ పోలింగ్ ఏజెంట్లు తీసుకున్న సర్టిఫికేట్లు లేనట్టు వీళ్ళు ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు అంటే మీరేమంటారు? మీరు ముందే ఓటమిని అంగీకరించి అక్కడ పక్క రాష్ట్రంలో చంద్రబాబు ఏ విధంగా అయితే ఆరోపణలు చేస్తుండో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి జత కట్టినటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఓటమిని అంగీకరించే దాంట్లో ఆరోపణలు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటది. ఆయన ఒక్కడు చేసిందని చెప్పేసి దాని మీద ఎక్కడ క్రమశిక్షణ మీరు మాట్లాడతారా? క్రమశిక్షణ గురించి గౌరవం ఉందా? ఎందుకు 60 సంవత్సరాలు దేశాన్ని పాలించి ఇంత ఈ స్థాయిలో ఉండడానికి కారకులు మీరే. మీరు నానమ్మ తీసుకొని మళ్ళా తెలంగాణ తెచ్చుకున్నారు, తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మధ్యప్రదేశ్ లో గెలిచిండ్రు, రాజస్థాన్ లో గెలిచిండ్రు, ఛత్తీస్గఢ్ లో గెలిచిండ్రు. అక్క అంటున్నట్టు ఈరోజు వేరే మధ్యప్రదేశ్ సంబంధించిన రాజ్నగర్ నియోజకవర్గంలో ఇట్లనే జరిగింది. ఇట్లా ఒక ఈవీఎం లో డిఫరెన్స్, చిన్న డిఫరెన్స్ ఏంటంటే మాక్ పోలింగ్ నిర్వహించినాక దాన్ని క్లియర్ చేయకుండా ఎప్పుడైతే మళ్ళీ పోలింగ్ స్టార్ట్ చేసిండ్రో అక్కడ చిన్న వేరియేషన్స్ ఉన్నాయి. ఇదొక తెలంగాణలో కాదు, మొత్తం దేశవ్యాప్తంగా మొన్న జరిగినటువంటి రాజ్నగర్ అనే నియోజకవర్గం నియోజకవర్గం 1500 డిఫరెన్స్ వచ్చింది. అక్కడ 1500 డిఫరెన్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 700 చిల్లర ఓట్లతో గెలిచిండు. ఆడ మీరు ఆరోపణలు చేస్తురా? ఒక్క నిమిషం ట్యాంపరింగ్ చేస్తారు అని నేను అంటలేను, కానీ అధికారి ఏదైతే ఉన్నాడో ఎలక్షన్ ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా నువ్వు చిట్టీలు ఉన్నాయి, అవన్నీ టాలీలు చూసుకుంటారు, అవన్నీ జరుగుతాయి.
ఇదైతే అధికారులు లెక్కలు అనేవి 24 గంటలు అరే ఇంత టెక్నాలజీ లేని రోజే 7 గంటలకు అన్ని పేపర్లకు వచ్చేది ఈ కాన్స్టిట్యూన్సీలు ఇంత పోలింగ్ అయింది. ఇప్పుడు ఎందుకు ఈ రజత్ కుమార్ వచ్చిన తర్వాత 2 ఎలక్షన్స్ నుంచి ఈ విధంగా 24 గంటలు ఎందుకు పడుతుంది అనేది మా డౌట్. అంతే తప్ప మేము అధికారులను అంటున్నాం ఓటింగ్ మిషన్లు ట్యాంపర్ చేస్తారు, మీరు వచ్చి కొడతారు, ఏం చేయలేరు, ఎవరు చేయలేరు దాంట్లో. ఎందుకంటే నేను అదే అంటున్నా, అధికారులు తప్పని అంటున్నా. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ చిదంబర్ గారు గెలిచారు, అప్పుడు ఆ రోజు ఓడిపోయిండని మొదలు డిక్లేర్ అయింది, అయ్యి మళ్ళీ గెలిచిండు. దానికి ఆన్సర్ ఇవ్వాలి, ఏం చెప్తారు? మనం ఏదున్నా ఓడిపోతే ఓటమి దాంట్లో ఓటమి, గెలిచిన దాంట్లో గెలుస్తున్నారు, ఓటమి ట్యాంపరింగ్ అవుతున్నాయి అనేది తప్పు. కొంత ఏదైతే వ్యవస్థలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఏదైతే పని చేయాలో అంత పని చేస్తలేదు. తెలంగాణలో లెక్కలు చెప్పడానికి కూడా ఇంత టైం పట్టడం ఏంది, ఈ విధంగా చేయడం ఏందని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఏదైతే ఈరోజు ఒక విషయం రామరెడ్డి గారు ఒప్పుకున్నారు, ఎలాంటి ఈవీఎం లో ట్యాంపరింగ్ జరగదు, 100%. అది ఎవరు ఈ రోజు ఉన్నది వాళ్ళ ఆరోపణలు ఏంది, లేట్ గా ఆయన ఫైనల్ కన్క్లూజన్ చేసుకున్న తర్వాతనే జరుగుతుంది. ఫైనల్ కన్క్లూజన్ మొత్తం కూడా ఎలాంటి పటేల్ గారు ఇంకొకసారి చెప్పకుండా మొత్తం కూడా కన్క్లూజన్ చేసుకొని మొత్తం ప్రూఫ్ తో సహా ఒక ఈవీఎం మీకు చెప్తాను, ఈవీఎం బాక్స్ స్టోర్ రూమ్ లో పెట్టడానికి ఉదయం 4 గంటలు అయింది. మా చెవెళ్ళ పార్లమెంట్ సంబంధించి వికారాబాద్ నుండి ఈవీఎం పోతే పోయాడు స్ట్రాంగ్ రూమ్ లో. 2 గంటలకు వచ్చిన ఈవీఎం లో స్ట్రాంగ్, అదే 4 o'clock వచ్చి 2 గంటలకు ఎందుకు వచ్చినాయి ఒక డౌట్. ఎక్కడ ఎట్లుందంటే మొత్తం కూడా రెడీ చేసుకొని పోయి ఆడ పోయి భద్రపరిచి ఒక్కొక్కటి ఆ లెక్కలు ఇచ్చిన తర్వాతనే ఆడ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరుగుతుంది. దాని మీద వీళ్ళకు వ్యవస్థల మీద నమ్మకాలు లేకుండా ముందే అంగీకరించింది. ఏం మీకు ఇప్పుడు నిజామాబాద్ లో మీ అభ్యర్థులు లేరా, మీ పోలింగ్ ఏజెంట్లు లేరా? ఉన్నారు కదా. పోలింగ్ ఏజెంట్ తీసుకోండి అక్క, మీ సర్టిఫికేట్ తీసుకోండి, ఇట్లా సర్టిఫికేట్ ఇస్తారు, ఈ సర్టిఫికేట్ తీసుకోండి, అన్ని తీసుకోండి, తీసుకొని కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ప్రతి దగ్గర ఈవీఎం లో బాక్స్ క్లోజ్ చేసినప్పుడు సీజ్ చేసినప్పుడు కూడా దాని మీద ఈ పోలింగ్ ఏజెంట్ల సంతకాలు ఉంటాయి. రైట్. ఇంతకు ముందు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఫైనల్ పోల్ పర్సంటేజ్ని, ఓటింగ్ పర్సంటేజ్ మీద మాట్లాడినాం. చాలా చోట్ల అనూహ్యంగా పెరిగింది, ఎట్లా పెరిగిందని చెప్పి ప్రతిపక్షాలు మనం వ్యక్తం చేస్తున్నాయి. అయితే అధికార పక్షం మాత్రం ఎలక్షన్ కమిషన్ స్వచ్ఛందంగా ఇండిపెండెంట్గా పనిచేసేటువంటి సంస్థ, దాన్ని ఎందుకు అనుమానిస్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఇంకొక విషయం చూస్తున్నట్టయితే నిన్న సీఎం కేసీఆర్ రెవెన్యూ తర్వాత మున్సిపల్ చట్టాలపైన హై లెవెల్ రివ్యూ నిర్వహించారు. అంతకుముందు కూడా ఎలక్షన్లో కూడా చెప్పారు, చాలా చోట్ల రెవెన్యూ ఎంత అవినీతి కూపంలో ఉన్నదనే విషయంపైన ఆయన చెప్పారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒక మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి ఒక రైతు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును బట్టి వెంటనే ఆయన స్పందించి గంట లోపల దాని పరిష్కారం చూపించారు, ఒక ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చినారు, అది వేరే ఇంకోటి. కానీ రెవెన్యూ వ్యవస్థ అత్యంత అవినీతిలో కూరుకుపోయింది, దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఐఏఎస్ తరాలో ఒక తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తీసుకొచ్చి దీన్ని టైటన్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. దాని గురించి మాట్లాడదాం. ముందు రామరెడ్డి గారు మీరేమంటారు, రెవెన్యూ మున్సిపల్ చట్టాలు మార్చాల్సిన అవసరం ఉందా లేదా? అన్ని 100% మార్చవలసిన అవసరం. ఎందుకంటే వ్యవస్థలు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చేది ఉంది. తెలంగాణ గ్రూప్ 1 వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టీపీఎస్సీకి వెళ్ళి సెలెక్ట్ అయిన వాళ్ళే, వాళ్ళతోటి పని చేయించదు. మళ్ళీ దానికి ఏదో కొత్త వ్యవస్థ తెచ్చి పెడతా, ఇది ఉన్న దాంట్లల్లో ప్రక్షాళన. ఎందుకంటే ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకుంటారండి, ఒకతను ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తాడు, చేసిన తర్వాత మొటేషన్ చేసేటప్పుడు ఆయన ఆబ్జెక్షన్ చేసి ఎంఆర్ఓ ఆయన ఆబ్జెక్షన్ చేస్తున్నాడని చెప్తారు. ఆయన ఆబ్జెక్షన్ చేసి రిజిస్ట్రేషన్ చేసిండు, ల్యాండ్ అమ్మేసినప్పుడు ఇమీడియట్గా అతనికి ట్రాన్స్ఫర్ కావాలి, పాస్బుక్ ఇష్యూ కావాలి, పాత పాస్బుక్లకి వెళ్ళి డిలీట్ చేయాలి, దీంట్లో కొత్త కొనుక్కున్న అతను. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ వేరు అవుతుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ మొటేషన్ చేయడం వేరవుతుంది. అందుకోసం దీనివల్ల ఇబ్బంది పెట్టడం, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతారు. రెవెన్యూ దాంట్లో సరిగ్గా సర్వీస్ చేస్తే ఈ సమస్యలు తెలంగాణలో ల్యాండ్ పంచాయతీలు అనేవి ఉండవు. హయ్యెస్ట్ కోర్టు కేసులలో తీసుకోండి, హయ్యెస్ట్ ఉండేది ఇవే. అయిన తర్వాత మా హైదరాబాద్ కూడా చూపిస్తాం కొన్ని ల్యాండ్స్ సర్ప్లస్ ల్యాండ్, సర్వే నెంబర్లో సర్ప్లస్ ల్యాండ్ ఉంది అంటారు. ఆ సర్ప్లస్ ల్యాండ్ ఏడుందో వీళ్ళు గుర్తించారు అన్నాడు. ప్రతి ఒక్క ఇల్లు కట్టేటువంటి పైసలు అడుగుతారు రెవెన్యూ వాళ్ళు. సర్ప్లస్ ల్యాండ్ సర్వే చేసి ఇగో ఇది సర్ప్లస్ ల్యాండ్ ఈ ఏరియా అని అంటే అన్నారు. ఆ సర్వే నెంబర్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం వీళ్ళ దినచర్య అయిపోయింది. వ్యవస్థను మార్చాలి కదా, దాంట్లో అన్నింటిలో కూడా కొన్ని సిస్టమ్స్ను డెవలప్ చేస్తే అయిపోతుంది. డిపార్ట్మెంట్ ఏదైతే
ఏడ కూడా సర్ప్లస్ ల్యాండ్ అన్నదానికి వీళ్ళు ఫెన్సింగ్ ఏమని అంటారు, మేము వద్దంటలేము. సర్ప్లస్ ల్యాండ్ ఏడు ఉందో దాన్ని చూసి గుర్తించండి. కానీ మిగతా వాళ్ళను కామన్ మ్యాన్ ఇబ్బంది పెట్టడం, డబ్బులు వసూలు చేయడం, వానికి అయిన తర్వాత ఈ మున్సిపల్ పర్మిషన్ కూడా పోతే రెవెన్యూ వాడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే సరిపోద్ది. మళ్ళీ రెవెన్యూ వానికి క్లియరెన్స్ అంటారు. అంటే వాళ్ళ దగ్గర క్లియరెన్స్ ఏ సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిండు, ఏదైతే గవర్నమెంట్ నెంబర్స్ ఉన్నో రిజిస్ట్రేషన్ చేయొద్దు, యూఎల్సీ భూములు ఉంటే రిజిస్ట్రేషన్ చేయొద్దు. అయిన తర్వాత ఇది మారడం కాదు, కోర్టులలో కూడా కోర్టుకు వెళ్తారు ఎవరు. ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, ఆ దాని మీద నువ్వు నేను పోతాం, అది నీది కాదు నాది కాదు, ఇద్దరం పోయి కొట్లాడి ఓ ఎక్స్పర్ట్ ఆర్డర్ తీసుకొచ్చి, నువ్వు అటెండ్ కాకుండా చేసి ఓ ఎక్స్పర్ట్ ఆర్డర్ తీసుకొచ్చి వీళ్ళు ఇవన్నీ నేర్పించేది ఎవరంటే రెవెన్యూ వాళ్ళే. ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలకు ఇగో మీరు ఇట్లా కోర్టు కోరి ఇట్లా ఆర్డర్ తీసుకురారి, మేము నోటీస్ ఇస్తాం, ఇవన్నిటిని పోవాలంటే వ్యవస్థ మారవలసిందే. రెవెన్యూ వ్యవస్థను మున్సిపల్ అయితే ఇంకా దరిద్రం. వాళ్ళను అసలు హైదరాబాద్ కాదు ఇక్కడ మున్సిపాలిటీలు తీసుకున్నా వాళ్ళ అరాచకాలను ఎవరు భరించలేరు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో అన్నింటిలో కూడా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది ఈరోజు. కానీ కొత్త అధికారులు అవసరం లేదు, కొత్త అవసరం లేదు. ఆల్రెడీ ఉన్నోళ్ళతో పని చేయించుకుంటే సరిపోద్ది. ఉన్నోళ్ళు చక్కగా చేస్తలేరు కదా వాళ్ళు చేస్తారా? ఇందిరా గారు సీఎం గారు అంటున్నారు, నాకు సంబంధం లేదు. అదే సీఎం గారు రైట్. ఇందిరా గారు అన్న, దేశంలో ఉన్నటువంటి భూముల తగాదా పైన పెద్ద చర్చ అని ఉన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దీని గురించి కాంగ్రెస్ పార్టీ గతంలోనే అంటే మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు ఉన్న టైంలోనే ఈ భూముల గురించి కొంత ప్రక్షాళన చేయాలని మొదలుపెట్టినటువంటి వ్యక్తులు వాళ్ళు. సో మన దగ్గర ముఖ్యమంత్రి అంజయ్య ఉన్నప్పుడు ఐ థింక్ అది 1980లో అనుకుంటా వీరారెడ్డి గారితో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వేసిన తర్వాతనే అప్పుడు ఎవరైతే భూములు ఉన్నాయో పాకిస్తాన్ వెళ్ళినటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములకు ఇంకేమన్నా మేము వచ్చి ఇవ్వాల్సినటువంటి లెక్కపత్రాలు చేయాలన్నప్పుడు అప్పుడు వాళ్ళు చేసిన రికార్డులు ఇప్పటిదాకా అదే ఆధారంగా చేసుకొని పనిచేస్తున్నాయి. సో ఇదంతా జరగాలి అనుకుంటే ఇది ఒక్క రోజులో జరిగే ప్రాసెస్ కాదు. ఇదంతా కూడా ఏంటంటే ఫస్ట్ దానిని భూమి సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఏవైతే కంప్లైంట్స్ ఉన్నటువంటి అదేం జరగలేదు, కంప్లైంట్ ఉన్న వాటి జోలికి పోలే, కంప్లైంట్ ఉన్న వాటిని రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ రికార్డ్ చేయాలంటే ఇప్పుడు వీళ్ళు తెచ్చినటువంటి ధరణి వెబ్సైట్ లో రికార్డ్ అన్నది క్యాలిక్యులేటెడ్ గా కరెక్ట్ గా ఆ రికార్డ్ లో ఉండాల్సిన అవసరం ఉన్నది. రెండో అంశం ఏంటంటే టైటిల్ గ్యారంటీ యాక్ట్ కంపల్సరీ తేవాల్సిన అవసరం ఉంది. ఇదంతా చేయాలంటే భూములు అవకతవకలు జరిగిన వాళ్ళ ఒకవేళ రికార్డుగా తప్పు కనుక రికార్డ్ అయినట్లయితే వాళ్ళకి కొంత ఇన్సూరెన్స్ అంటే ఏమంటారు జరిగినటువంటి నష్టం పూడ్చడం కోసము వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణలో ఇన్సూరెన్స్ ఫండ్ ఏర్పాటు చేసుకోవడానికి ఇంచుమించు 11,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ఇవాళ ఇంత డబ్బు మనం జమకూర్చగలుగుతామా, ఇది చేయగలుగుతామా, ఇది పెద్ద సవాల్గా కూడిన ప్రశ్న. మనకి ఈ భూరికలకు సంబంధించి కొంత జరిగినటువంటి దాంట్లో ఎగ్జాంపుల్ గా ఆస్ట్రేలియాలో ఇంచుమించు అది చేయడం కోసం ఎంతనే 50 సంవత్సరాలు పట్టింది. అదే బ్రిటన్ లో ఒక 80 సంవత్సరాలు పట్టింది. ఈ భూములకు సంబంధించి వాళ్ళు అంటే ఇవి చేయాలన్న దానికి ఎక్సర్సైజ్ చేయగలుగుతాం, ఏదైనా చేయలేనిది లేదు, చేయగలుగుతాం. కానీ చిత్తశుద్ధి అవసరం, పారదర్శకత అవసరం, టేక్ టైం. ఇవాళ కేసీఆర్ అన్నంత మాత్రాన ఒక్క రోజులోనే ఏమంటారు సకలజనుల సర్వే చేసినట్టుగా ఇది భూములు చేస్తే ఇది కుదరను కదా. ఉన్న సమస్య కాక కొత్త సమస్య వచ్చే అవకాశం ఉంటది. మొత్తము రెవెన్యూ అవినీతి అని చెప్పడం కరెక్ట్ కాదు. తప్పు చేసిన వారిని నిఘాలో పెట్టాల్సినటువంటి అవసరం ఎవరిది? ప్రభుత్వానికి. దాన్ని దారిలో పెట్టాల్సింది ప్రభుత్వం. నీ వైఫల్యాన్ని వాళ్ళపైన రుద్దడం ఎట్లా అవుతుంది? కాదు కదా. దాన్ని ఎట్లా చేసుకున్న అవసరం నీ పైన ఉన్నది. వాస్తవాన్ని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎవరన్నా కానీ రెవెన్యూ కార్యాలయానికి పోతే ఎంత మేరకు అవినీతి జరుగుతుంది అనేది అక్క చెప్పినా చెప్పకపోయినా కానీ ప్రజలందరూ కూడా బాధలు అనుభవిస్తున్నారు. ప్రతి ఒక్కరు భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు ఏదో రకంగా ఆ బాధలు అనుభవించినటువంటి సందర్భాలు చూసినాం. వేల సంఖ్యలో నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు చిన్న కారణాలతోని వీళ్లకు డబ్బులు ఇస్తే అది క్లియర్గా చేసి మొన్న భూ రికార్డుల ప్రక్షాళన చేసినప్పుడు చాలా సందర్భాల్లో చిన్న ఆబ్జెక్షన్ పెట్టిన అసలు బేస్ లేని ఆబ్జెక్షన్ చేసినా కానీ పార్ట్ బిలో పెట్టి వాళ్ళకి పాస్బుక్లు రాకుండా ఆపేసేసారు. మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ముట్ట చెప్తే దాన్ని క్లియరెన్స్ చేసి మళ్ళీ పాస్బుక్ల కోసం ప్రతిపాదనలు పంపారు. ఇట్లా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం తక్షణమే ఉంది. మనం ఎవరు మాట్లాడినా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కేసీఆర్ గారు అంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒప్పుకోకపోవచ్చు. కానీ ప్రజలకందరూ కూడా తెలుసు ఏ మేరకు అవినీతి జరుగుతుంది అధికారులలో అనేది అందరు కూడా తెలిసిందే. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
పొలిటికల్ కరప్షన్ని కేసీఆర్ గారు జీరో పొలిటికల్ కరప్షన్ చేసిండు. ఇంతకుముందు గతంలో ఒక స్కీమ్ రావాలంటే, ఒక ఇంద్రమ్మ ఇల్లు కావాలన్నా, ఇంకో పెన్షన్ కావాలన్నా, ఇంకో స్కీమ్ కావాలన్నా కానీ ప్రతి దాంట్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుండే. ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఒక అప్లికేషన్, ఆన్లైన్ ద్వారా అప్లికేషన్, కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఒక కిట్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలాంటి ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తే వాళ్ళ ఇంటికి చెక్కులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పొలిటికల్ కరప్షన్ జీరో చేసినాం. అయినప్పటికీ ఈరోజు భూ పరిపాలనకు సంబంధించినటువంటి రెవెన్యూ వ్యవస్థ మొత్తం కూడా చాలా మట్టుకు అవినీతిమయం. అందరిని అంటలేం, కానీ ఒకరిని చూసి ఒకరు ఈరోజు అధికారులు కూడా అందరు ఒకరి దారిన ఒకరు పట్టేసి మొత్తం ఏ విధంగా అవినీతిమయమైందో అందరు కూడా చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. కాబట్టి ఈరోజు సంస్కరణలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మున్సిపల్కి సంబంధించి కూడా ఈరోజు ఒక పర్మిషన్ ఇవ్వాలన్నా కానీ, ట్యాక్స్ అసెస్మెంట్ చేయాలన్నా కానీ, ఒక బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా కానీ, ఏదైనా కానీ వాళ్ళ చేతిలో ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ని వినియోగించుకొని ఇన్ని రోజుల్లో ఇవ్వాలనేది ఏది కూడా లేదు. ఇన్ని రోజుల్లో ఇవ్వాలని ఒక టైం లిమిట్ పెడితే డెఫినెట్గా వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది, డెఫినెట్గా వాళ్ళు ఇచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రెండు చట్టాలనేది సవరణలు చేసి కొత్త చట్టాలను తీసుకురావాలని కేసీఆర్ గారు ప్రతిపాదనలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఎలాంటి ఏమేం చేయాలి, మార్పులు ఏ విధంగా చేయాలనో కూడా ఒక అధ్యయన కమిటీ కూడా వేయడం జరిగింది. తద్వారా ఈరోజు రేపు మంచి పరిపాలన అందించాలని కేసీఆర్ గారు భావిస్తున్నారు. దాన్ని కూడా మేము విమర్శిస్తామంటే ప్రజలు చూసుకుంటారు. హైదరాబాద్లో ఇల్లు పర్మిషన్ తీసుకుంటారు, తీసుకున్నాక ఇసుక తెచ్చి గాలిలో పెట్టలేడు కదా. ఇసుక పోస్తే ఓ ఇద్దరు ఉంటారు, వ్యాన్ వేసుకొని వస్తారు, వాళ్ళ దగ్గర మినిమం 3,000 ఇవ్వండి ఆడికి వెళ్ళిపోరు. వాళ్ళు లేకపోతే తట్టా పారా గుంజుకపోయి పర్మిషన్ ఇచ్చినప్పుడే పర్మిషన్ ఇచ్చినప్పుడే రోడ్డు మీద పోయకపోతే అది ఏడ పోయలేదు. ఇసుక కంకర తెచ్చినా ఇది తెచ్చినా పక్కన పోసి రోడ్డు మీద పక్కన ఏదో మూల కోసుకొని, అంటే ఆ పర్మిషన్ ఇచ్చిన ఇంటికి ఇది ఎగ్జామ్షన్ బాబు, పర్మిషన్ ఉన్నదానికి బాబు పోదు, కానీ వాళ్ళు రోడ్డు మీద ఇది ఉంది అని చెప్పి ఈ విధంగా అయిన తర్వాత దీంట్లో మార్పులు చాలా చేయాలి. శివప్రత్ పటేల్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఆన్లైన్లో వచ్చినాయి అన్ని దాన్ని హోల్సేల్ దాంట్లో రిటైల్ దాంట్లో అవినీతి జరుగుతుంది, హోల్సేల్ దాంట్లో జరిగే దగ్గర జరుగుతూనే ఉంది. ఆ దాంట్లోను నేను చెప్పమంటే 10 చెప్తా ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన దాంట్లో. అయిన తర్వాత మనం ఒకటి అవినీతిని అనేది ఎవరు కూడా ప్రోత్సహించవద్దు. అవినీతి లేకుంటుంటే ఏదైతే బెనిఫిషరీస్ దాంట్లో కూడా లిస్టులలో చెప్పినట్టు కొన్ని లాటరీలు తీసిర్రు, మనం గొర్రెలు తీసినాం, గొర్రెలు తీయాలి ఏడన్నా గొర్రెలు కనిపిస్తున్నాయి చూడండి, అంత అయిపోయింది. ఇక్కడ హైదరాబాద్ ఇచ్చి పల్లెలకు పోతే హైదరాబాద్ లో కనిపిస్తాయి. నడువు పోదా సాయంత్రం రోడ్ల మీద అంతా గొర్రెలు ఎవరు అవి మీరు ఇచ్చినవి కాదు, వాళ్ళు మొదటి నుంచి మీరు ఇచ్చిన పార్టీకి ఓట్లేసిండ్రు, మెజార్టీతో గెలిపించారు. సరే సరే ఇగో గెలుపు ఓటములు అనేవి ఈరోజు కేసీఆర్ గొర్రెలు అంటున్నట్టు కదా. రోగాలు వచ్చి ఈ ఉన్నవి కూడా పోయినాయి మా వాళ్ళకి. ఇందిరా గారు చెప్తున్నారు. సోదరులు మొత్తం అవినీతిమయం. గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఏ స్కీమ్ చేసినా అవినీతి ఉండే, ఇప్పుడు ఏం లేదు అంటున్నారు. ఇప్పుడు అంతా ఏమైంది, సెంటర్ అయింది, అంతే తేడా. అప్పుడు రిటైల్ అయింది మీరు చెప్తే, ఇప్పుడు సెంటర్ అయింది. అసలు దాన్ని పెద్ద తిమింగల నష్టం అది. ఇక్కడ పెద్ద తిమింగలాన్ని ఏం చేయాలి, దాని గురించి మాట్లాడేవాడే లేడు. ఇవాళ ఎంప్లాయీస్ దగ్గర కరెక్షన్ జరుగుతుందని చెప్పి ఇవాళ రెవెన్యూ శాఖనే ఎత్తివేయాలి అంటే సంబంధించినది ఇంపార్టెంట్. వ్యవస్థలు ఎత్తేయడం కాదు కదా, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఉంటే సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి సంస్కరణ ఇప్పుడు వాళ్ళు చెప్పేది కంప్లీట్ గా దీని అవసరం లేదు, దీన్ని వేరే వాటికి ప్యాచప్ చేద్దాము అన్న దాంట్లో ఉన్నారు కేసీఆర్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా అక్కడ నుంచి చేస్తే మేము రివ్యూ చేసిన దాంట్లో ఇచ్చిన పాయింట్స్ నేను మీకు ఇందాక ఇచ్చినటువంటివి. సో ఇట్లాంటి వ్యవస్థకి చేయాలి, కరప్టెడ్ నాన్ కరప్టెడ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అవినీతి రహిత పాలన కావాలి, పారదర్శక పాలన కావాలి, బాధ్యతాయుత పాలన కావాలి. వచ్చినప్పుడు పటేల్ పటవారి వ్యవస్థను తీసేసి మండల వ్యవస్థను తీసుకొచ్చారు, మండల పరిషత్ తీసుకొచ్చారు. దాని వల్ల మనకి మంచైందా చెడైందా? పటేల్ పటవారి తీసి మంచైంది.
ఈరోజు చట్టాలు కూడా మారుతున్నటువంటి పరిస్థితుల అనుగుణంగా ఎక్కడైతే లోపాలు కనిపిస్తుంటాయో ఆ లోపాలను సరిదిద్ది మళ్ళీ కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి సందర్భంగానే కేసీఆర్ గారు సంస్కరణలు తీసుకొని వస్తారు. మొదటి ప్రయత్నం పెట్టారు అంటే ఈ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటారో చూద్దాం. ఇది ఇయాల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.